సో మొత్తానికి మన సోను మోడల్ అన్న మన విశ్వక్సేన్ అన్న చేసిన సినిమా లైలా అయితే చూసిన ఒక మాటలో చెప్పాలంటే నిజంగా విశ్వకన్న కథలు చూస్ చేసుకోవడంలో ఒక దరిద్రాన్ని ఫేస్ చేస్తున్న అన్న విషయం మనందరికీ క్లియర్గా బిఫోర్ సినిమాల నుంచి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినంత రేంజ్ ఆఫ్ సినిమాలు కానీ ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్లు కానీ తర్వాత ఆయన ఏదో డిఫరెంట్ జానర్స్ నేను చూస్ చేసుకుంటున్నా, దానికి తగ్గట్టు నేను కృషి చేస్తున్నా అనేది కనపడుతుంది అన్న. అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో ఒక లేడీ క్యారెక్టర్ వేయడానికి, ఎన్ని సంకలనం ఆకారు ఏందనేది మాకు క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మీరు జానర్ వైజ్లో వెళ్ళి ఏదో మేము ఆర్టిస్ట్ పరంగా నేను ఒక యాక్టర్ లాగా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం తప్ప మీ కథల్లో ఎక్కడ కొత్తదనం లేదన్నా. అంటే ఇంక ఇది మేము నార్మల్గా జనాలే రీల్స్ చూసేటప్పుడు ఈ మోడల్స్ అని ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళని చూసినప్పుడే పచ్చి బూతులు వస్తుంటాయి, కింద కమెంట్లలో కూడా చిల్లర బూతులు వస్తూ ఉంటాయి. మరి ఆ జానర్లో మీరు సినిమా తీస్తే మరి ఇక్కడ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, అంత ఫన్ మీరు జనరేట్ చేయగలరు అని ఏ రకంగా డైరెక్టర్ అనుకొని మిమ్మల్ని ఒప్పించారు? మరి మీ కథ ఎందుకు నచ్చింది అనేది మాకు ఇప్పటికీ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ లెక్కనే ఉన్నది. డైరెక్టర్ కొత్త డైరెక్టర్, మరి సినిమాలో ఏముందన్న మాట్లాడుకోవడానికి? నిజం చెప్పండి, మీరు గుండె మీద చేసుకో అంటే ఒక విశ్వక్సేన్ అనే యాక్టరు కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నాను అనుకోవాలన్నా, లేకపోతే ఎంత క్రింజ్ సినిమాలు ఉన్నా కూడా చేయడానికి విశ్వక్సేన్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? సినిమాలో ఏముంది అసలు? అంటే మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏందన్న సినిమాలో అసలు ఏమన్నా ఉందా? తల్లి సెంటిమెంట్ దగ్గర మొదలెడితే మీరు ఒక అనవసరమైన విషయంలో దూరిపోయి ఒక లేడీ గెటప్ వేసుకొని ఎవరిని తప్పిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అసలు విడమర్చి మాట్లాడితే సీన్ గురించి పచ్చి బూతులు తిట్టే అవకాశం అయితే ఉందన్న. విశ్వకన్నా మీరు గెటప్స్ మీరు క్యారెక్టర్లు వేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీ గెటప్లు మారట్లా, మీ హావభావాలు మారట్లా, మీరు ఏదో పర్ఫామ్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాడు తప్ప అక్కడ ఏమీ కనిపించట్లేదన్న. మీరు కథన్న కొత్తగా ఎంచుకోండి. కనీసం మీరు ఇప్పుడు ఒక హిట్ లాంటి కథ, ఈ నగరానికి ఏమైంది, మీకు ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అండ్ ఒక డిఫరెంట్ అటైర్ కనిపిస్తుంది అండ్ మీ లుక్ వైజ్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఆ పర్ఫార్మెన్స్ మేము ఎంజాయ్ చేయగలిగినాం. బట్ ఏందన్నా, ఏం సినిమా అన్నా ఇది? ఇంత రోతపోకు సినిమా. నేను నిజంగా చెప్తున్నా, మీరు చెమ్డీ లేదు, లవడా ఉన్నాయి, లంబడీ లేదు, లస్కున్నాయి అన్న అంటారు. అదే ఏదైతే అన్నారో అది యాజ్ ఇట్ ఈజు మాకు అదే అనిపించింది. మేమేదో అనుకొని వచ్చి ఇక్కడ చెమ్డీ ఏదో ఉందనుకొని వస్తే ఇక్కడ లంబడీ ఉంది, లవడా ఉందన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. మరి మీ సినిమా ఎలాగే ఉండబోతుందని మీరు డైలాగులు అట్లా రాసుకున్నారా మరి ఏందనేది అది 100కి 110% డైరెక్టర్ పెద్ద పిచ్చపోకే వారం చేస్తుంది కనపడింది మాకు. మరి ఆ టైప్ ఆఫ్ రైటింగ్ అంత భయ్యా, నువ్వు ఇంటర్వ్యూలలో దీంట్లో చూసినప్పుడు చాలా క్లాస్గా కనపడ్డారు భయ్యా. మరి మీరు మంచి బట్టలు వేసుకొని నీట్గా ఫార్మల్ వేసుకొని చాలా బ్రహ్మాండంగా కనపడ్డారు. ఇంత క్రింజ్ ఉందని తెలిసి ఉంటే వై విశ్వక్సేన్ అసలు ఈ లైలా అనే కాన్సెప్ట్ ఎందుకు? మొత్తం ఒక ఇప్పుడు డీజెటిల్ లాగా ఒక సోను మోడల్ అనే క్యారెక్టరైజేషన్ చేసి ఒక చిల్లర వ్యవహారం చేస్తే అయిపోతుండే కదా. మరి అదే సోను మోడల్ అనే క్యాండిడేట్కి ఏదో లస్కుటపా వ్యవహారం ఏదో పెట్టేసి కానిస్తే అయిపోతుంది. లైలా కింద ఎందుకు మార్చుడు? టైటిల్ ఎందుకు లైలా పెట్టుడు? అసలు వన్ ఆఫ్ ద చీపెస్ట్ సినిమా ఆఫ్ TFI విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే కమర్షియల్ వే ఆఫ్ ప్రొడక్షన్ పెట్టి పాపం ప్రొడ్యూసర్కి చాలా గుండెలు ఉండాలి భయ్యా. మీరు నిజంగా ఇలాంటి దరిద్రాన్ని ఎంకరేజ్ చేయడానికి మీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మంచిదే. ఎందుకు మంచిది అంటున్నా అంటే ఇప్పుడు అప్కమింగ్ కొత్త డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, కొత్తగా రావాలనుకుంటున్నారో, మీరందరూ వెళ్ళి లైలా సినిమా చూడండి. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఇలాంటి దరిద్రపు కొట్టు సినిమాలు చూసినప్పుడే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. ఏంది ఇంత చండాల నీచ నికృష్టంగా చేసిన సినిమాలకి ప్రొడ్యూసర్లు దొరుకుతారు, మన దగ్గర ఇంత బ్రహ్మాండమైన కథ ఉందన్న హోప్ మనకు వస్తుంది. మన ఇప్పుడు అప్కమింగ్ రైటర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఎవడైనా సరే మనం హోప్ని లూజ్ అవ్వద్దు. ఖచ్చితంగా మన హోప్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడే మన మీద మనకి 100% ఒక ధైర్యం వస్తుంది. ఇది కించపరుస్తూ మాట్లాడడం కాదు భయ్యా. నేను ఈరోజు ఆల్మోస్ట్ సాటర్డే, నేను ఈరోజు ఈవినింగ్కి నేను అప్లోడ్ పెడుతున్నా. ఆల్రెడీ నిన్న పచ్చి బూతులు ఎంత ఎటకారం తెంగాలో అంత ఎటకారం తెంగేశారు సినిమా గురించి. ఎందుకంటే సినిమా అలా ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు కదా. నిజంగా నాకు చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. సినిమాలో ఒక సీన్ ఉంది. అది ఏం సీన్ అంటే అది నిజంగా చెప్పాలనిపిస్తుంది నాకు, చెప్పకపోతే బాగుండదు.
విశ్వక్సేన్ అన్న హీరోయిన్ వచ్చి గ్రౌండ్ చుట్టూ, ఆమె జిమ్ ట్రైనర్ అనమాట, గ్రౌండ్ చుట్టూ ఒక 4 రౌండ్లు వెయ్యి, 4-5 రౌండ్లు వెయ్యి అంటే అప్పుడు నీ స్టామినా చూద్దాం, మనం నీ జిగర్ల దమ్మెంతుందో చూద్దాం అన్నట్టు గ్రౌండ్ చుట్టూ తిరగమంటే విశ్వకర్ణ ఏం చేస్తాడంటే హీరోయిన్ని మెడల మీద ఎక్కించుకొని మొత్తం స్పీడు రౌండ్ వేస్తాడు 3-4 రౌండ్లు. అది మనకు ఒక గ్రాఫిక్స్ ద్వారా, అంటే ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లాగా ఇట్లా గ్రాఫికల్ మోషన్స్ ఉంటాయి కదా, జప్పని వెళ్ళిపోతుంది ఇట్లా దయ్యం పోయినట్టు. సో అట్లా చేసింటారు అనమాట. అది ఎంత చిల్లర ఉందంటే ఇంకా అది వెయ్యకపోతే అయిపోతుండే అసలు. అది ఆ సీన్ ఎందుకో కూడా, ఆ సీన్ వల్ల ఆ అమ్మాయి పడిపోతుందంట. మేబీ స్టామినా చెక్ చేసుకోవాలంటే ఇంకేదన్నా విధానం ఉంటుంది కదా, ఇంకేదన్నా చేసి ఉండొచ్చు కదా, ఇంకేదన్నా చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకు డార్లింగ్ సినిమాలో టైం వచ్చినప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ అన్న ఐస్ క్యూబ్ పలగొడతాడు, అంటే టైం వచ్చినప్పుడు హీరోయిజం అనేది బయటపడుతుంది. అట్లాంటిది ఏమైనా చేసుకోవచ్చు కదా, లేదు చిల్లర. అసలు ఆ గ్రాఫిక్ చూస్తే నిజంగా భయ్యా ఎవడో చిన్నపిల్లోడు వెళ్ళి స్క్రీన్ మీద దొడ్డికెళ్ళి వచ్చినట్టు అనిపించింది నాకు. అంత చండాలంగా, అంత నీచ నికృష్టంగా అనిపించింది. అక్కడ దెయ్యాలనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం మరి, మొత్తం చూడకుండా మనం డిసైడ్ చేయలేం కదా, చెప్పలేం కదా దీని గురించి కూడా. అన్న విశ్వకర్ణ చాలా బ్రహ్మాండమైన టాలెంట్ చూపిద్దాం అనుకుంటున్నాం అన్న, ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు పొందాలన్న తాపత్రయము, ఆ కృషి అదంతా మీ లోపల మాకు అనిపిస్తుంది అన్న. మంచి డైరెక్టర్లు చూస్ చేసుకోండి అన్న, మంచి కథలు పట్టుకోండి అన్న. ఏదో గాలికి పోయే గుద్ద కంప వెళ్తే నేను అంటించుకొని వెళ్ళిపోతా అన్నట్టు ఏ కథ వస్తే, ఏ కథలో ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది క్యారెక్టర్ అంటే వేసేద్దాం అన్నట్టు పోకండి అన్న. ఎందుకంటే ఇలాంటివి గుర్తు కూడా ఉంచుకోరు. ఇప్పుడు చాలామంది చాలా లేడీ గెటప్ చేశారు, బట్ అవి గుర్తుండిపోయిన క్యారెక్టర్లు, గుర్తుండిపోయిన సినిమాలు అవన్నీ. కానీ మీరు వేసింది చెత్త బుట్టల్లో కంటే, అది చెప్తున్నా కదా, ఈ సెప్టిక్ ట్యాంక్లలో వేసి ఫ్లష్ కొట్టే లెవెల్లో తీశారు సినిమా. సో మీరు ఇంత కష్టపడ్డదానికి, ఇంత లేడీ గెటప్ వేసి ఇంత స్టాండ్అవుట్ చేసిన దానికి కనీసం ఏమంటారు, కనీసం గుర్తుంచుకోరన్న జనాలు. సో మీరు వేసి ఏం లాభం ఈ క్యారెక్టర్ అనేది మీరు కొంచెం ఆలోచించుకోండి. మరి డబ్బులే కావాలంటే ఏ పెండన్నా తినొచ్చు అన్న, కానీ పేరు రావాలన్నప్పుడు మంచి కథలు, అట్లాంటి బలమైన క్యారెక్టర్లు పడితేనే వస్తాయన్న. ఏది పడితే అది లేకిపూకి వ్యవహారం చేసుకుంటా పోతే ఇక మీకు వచ్చే పేరు మీకు వచ్చింది, మీకు అర్థమై ఉంటుంది బయట పరిస్థితి ఎట్లుందో. చాలా వరస్ట్ భయ్యా సినిమా. ఇంకా అసలు ఇది అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చాలా తల పట్టుకొని చూస్తున్నా, ఇంకెంత క్రింజ్కి వెళ్ళిపోతారు, ఇంకెంత చెత్త దీనికి వెళ్ళిపోతారు. ఏదో దడపా మీ డైలాగులు ఏవో చేసి కొంచెం నవ్వాలా వద్దా అన్న డైలమాలో నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ చచ్చాం సినిమాలోన. అసలు మీ మోటివ్ ఏంటో నాకు అర్థం కాదండి. ఆ కేసుల్లో నుంచి తప్పించుకుంది మా అమ్మకి ఇది ఒకటి ఉంది కాబట్టి నేను అది వదులుకొని దాని గురించి నానా సంకలనం నాకుతా, నేను కనిపించకపోతే ఏమైందని లేడీ గడిపి. ఏంటి అయ్యా ఇది లాడా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకొని తెంగొచ్చు కదా, గయ్యే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుండే, కనీసం చిన్న లో బడ్జెట్ పెట్టుకొని చేసుకుంటే అయిపోయేది కదా. ఇంత కష్టపడి ఇంత ప్రొడ్యూసర్ని దగా చేసి, ప్రొడ్యూసర్ని మొడ ఉడిపేసి, హీరోకి ఒక క్రింజ్ పేరు తీసుకొచ్చేసి, ఎందుకయ్యా డైరెక్టర్ అన్నా నువ్వు చాలా చాలా ఎదుగుతావు అన్నా, గుండెల మీద చేసుకొని చెప్తున్నా నేను. చాలా బ్రహ్మాండమైన రైటింగ్, బ్రహ్మాండమైన స్కిల్స్ నీ దగ్గర కనిపించినాయి అన్న. నీ ఒక్క సినిమా నాకు తెలిసి ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్కైనా కూడా ఫస్ట్ సినిమానే వాడికి ఒక మెయిన్ హెడ్డింగ్ లాగా, ఒక నేమ్ ప్లేట్ లాగా తయారైపోద్ది. బట్ నీ లైఫ్లో చాలా బ్రహ్మాండమైన సినిమా తీసావన్నా. ఈ లైలా అనేది చాలా చిరస్థాయిగా మీకు అండ్ మా విశ్వక్సేన్ అన్నకు మిగిలిపోతుంది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు విశ్వకన్న నెక్స్ట్ టైం నుండి ఇప్పటి నుంచి అయినా కథ చూస్ చేసుకోవడంలో బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఎవరన్నా లైలా చూడకపోయి ఉంటే కొత్త డైరెక్టర్లు, అప్కమింగ్ రైటర్స్ ఎవరన్నా ఉంటే మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అట్లీస్ట్ 50 రూపాయలు 100 రూపాయల టికెట్ అన్నా పెట్టుకొని చూడండి. ఎందుకు చూడమన్నా అంటే మీకు హోప్ రేజ్ అవ్వడానికి. మీకు ఇలాంటి చెతబుగు సినిమాలే తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు ఇలాంటివి కూడా నమ్మి వస్తున్నప్పుడు మనకేంట్రా అనే ధీమా మనకు రావాలి, అనే హోప్ మనకు రావాలి. కాబట్టి సో ఖచ్చితంగా వెళ్ళి చూడమని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. అండ్ జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్దాం, డబ్బులు ఖర్చు పెట్టుకొని పోదాం అంటే అది మీ ఇష్టం అండి. అది మీరు వెళ్ళి చూసి మీరు డిసైడ్ అవ్వండి. మాకు అనిపించింది మేము చెప్తాను యాజ్ ఎ సినిమా లవర్. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.